ఇక సికింద్రాబాద్ పాస్పోర్ట్ ఆఫీస్కు చేరుకున్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. అక్కడ పాస్పోర్ట్ రెన్యువల్ కార్యక్రమం ఒక 20 మినిట్స్ అట్లా ఉంటుంది. దాని అనంతరం నేరుగా నందినగర్లోని నివాసానికి చేరుకొని అక్కడి నుంచి ఇవాళ మధ్యాహ్నం 1 గంట తర్వాత జరగబోయే బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ విస్తృత స్థాయి సమావేశంలో హాజరు కావడం కోసం అక్కడ తెలంగాణ భవన్కు చేరుకోబోతున్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఇప్పటికే పార్టీ నాయకత్వం తెలంగాణ భవన్కి చేరుకుంటుంది. కేసీఆర్ దిశానిర్దేశం కోసం పార్టీ క్యాడర్ అంతా కూడా సిద్ధమై ఉంది. మా ప్రతినిధి లివిల్ తెలంగాణ భవన్ నుంచి మరింత సమాచారం అందిస్తారు. లివిల్, ఇప్పటికే పార్టీ నాయకత్వం అంతా కూడా తెలంగాణ భవన్కి చేరుకుంటున్నారా? సో ఇప్పుడు పార్టీ అధినేత కేసీఆర్ అయితే సికింద్రాబాద్ పాస్పోర్ట్ ఆఫీస్లో ఉన్నారు. అక్కడ నుంచి నేరుగా నందినగర్కి వచ్చిన తర్వాత ఇక్కడికి రాబోతున్నారు. సో పార్టీ కార్యకర్తలు నాయకులంతా కూడా ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఎటువంటి దిశానిర్దేశం జరుగుతుందని భావిస్తున్నారు? మరి కాసేపట్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ భవన్ చేరుకున్నారు. ఇప్పటికే ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రం నుంచి పాస్పోర్ట్ కార్యాలయం చేరుకున్నారు. పాస్పోర్ట్ కార్యాలయంలో పాస్పోర్ట్ రినివల్ అనంతరం నేరుగా ఇక్కడ చేరుకుంటారని చెప్తున్నారు. ఉదయం నుంచి కూడా తెలంగాణ భవన్కు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ ముఖ్య నేతలు బీఆర్ఎస్ అంతా కూడా చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇవాళ ఏదైతే గత కొద్ది రోజులుగా కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను, కాంగ్రెస్ ప్రభుత్వ కుట్రలను ఎక్కడికక్కడ బీఆర్ఎస్ పార్టీ ఎండగడుతుంది. బీఆర్ఎస్ పార్టీ ఎండగట్టడంతో పాటు అనేక కార్యక్రమాలు చేపడుతుంది. ఇచ్చిన సంవత్సరంన్నర పూర్తవుతుంది. సంవత్సరం పూర్తయిన నేపథ్యంలో ఇప్పటి వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ రైతాంగానికి కావచ్చు అన్ని వర్గాలకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది. అండగా ఉండడంతో పాటు వారికి మొత్తం అన్ని సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తుంది. అయితే సంవత్సరంన్నర వరకు కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఏం జరుగుతుందని వేచి చూశారు. ఇవాళ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ముఖ్య నాయకులకు అందరికీ కూడా దిశానిర్దేశం చేయనున్నారు. ఇవాళ 25 సంవత్సరాల్లోకి అడుగు పెడుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ఒక సిల్వర్ జూబ్లీ వేడుకలను కూడా నిర్వహించాలని చెప్పేసి ఇప్పటికే అధినేత భావిస్తున్నారు. అంతేకాకుండా ఏదైతే ఈ నెల తర్వాత కానీ మార్చి మొదటి వారంలో కానీ ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తామని గత కొన్ని రోజుల క్రితం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. కార్యకర్తలతో మాట్లాడిన సందర్భంగా చెప్పారు. అయితే సంవత్సర కాలంలో అనేక హామీలు ఇచ్చి ఎగ్గొట్టిన కాంగ్రెస్ ప్రభుత్వ మోసపూరిత కుట్రలను వాటన్నిటిని కూడా పటాపంచలు చేసేందుకు ఇవాళ బీఆర్ఎస్ అధినేత ముఖ్య నాయకుల దిశానిర్దేశంతో పాటు ఏదైతే కార్యకర్తలకు సంబంధించి కావచ్చు సభ్యత్వ నమోదు ప్రత్యేకంగా ఈ సమావేశంలో చర్చించనున్నారు. సభ్యత్వ నమోదుతో పాటు అనేక సంక్షేమ రంగాలకు ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, గత 10 సంవత్సరాల్లో సంక్షేమం ఏ విధంగా ఉంది, ఈ 14 నెలల పాలనలో సంక్షేమం ఏ విధంగా ఉంది, ఇవాళ పెన్షన్దారులంతా కూడా ఇబ్బంది పడుతున్నారు. పెన్షన్దారులతో పాటు రైతాంగం అంతా కూడా అరిగోస పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రైతులంతా కూడా ఇవాళ దీనస్థితిలోకి వెళ్లారు. ఇవాళ రైతులకు ఇవ్వాల్సిన ఏ సంక్షేమ కార్యక్రమం కూడా ఇవాళ అమలు చేయకపోవడంతో మరొకసారి ఇబ్బందుల పాలవుతున్న నేపథ్యంలో రైతాంగానికి సంబంధించిన ఏ కార్యక్రమం పైన కూడా ఇవాళ దిశానిర్దేశం చేయనున్నారు. రైతు సంక్షేమం అంతా కూడా ఇవాళ రైతు సంక్షేమం దిశగా ఉంది. రైతులంతా కూడా చాలా ఇబ్బందులు తీవ్రత ఎదుర్కొన్నారు. అంతేకాకుండా గత 10 సంవత్సరాల కాలంలో నిధులు నియామకాల పేరుతో అనేక కార్యక్రమాలు చేపట్టారు. నీళ్ల పేరుతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి కోట్ల పంటను అంటే కోట్ల ఎకరాలకు సాగునీరు అందించి ఆనాడు స్వచ్ఛశామలం చేశారు. కానీ వాళ్ళ 14 నెలల పాలనలో కాళేశ్వరాన్ని ఎండగట్టి వాళ్ళ పూర్తిగా నిర్వీర్యం చేశారు. మనతో మాట్లాడడానికి మాజీ ఎమ్మెల్సీ నారదాస్ లక్ష్మణ్, చెప్పండి సార్, వాళ్ళ ఎలాంటి దిశానిర్దేశం చేయనున్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్? తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఏర్పడి ఈ సంవత్సరం తోటి 25 సంవత్సరాలు కావస్తున్నది. ఇది సిల్వర్ జూబ్లీ ఇయర్. 25 సంవత్సరాల తెలంగాణ రాష్ట్ర సమితి ప్రస్థానంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడం, అనేక ఒడిదుడుకులు ఎదుర్కోవడం, అనుకోని పరిస్థితుల్లో 2023లో జరిగినటువంటి ఎన్నికల లోపల అధికారాన్ని కోల్పోవడం, ఇవన్నీ జరిగినటువంటి సంఘటనలు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ సిల్వర్ జూబ్లీ ఇయర్ లోపల తెలంగాణ రాష్ట్ర సమితిని పునర్వైభవం తీసుకురావాలి, పార్టీని సంస్థాగతంగా నిర్మాణం చేయాలి, దీన్ని చైతన్యవంతంగా సమరశీలంగా పార్టీ కార్యక్రమాలు రూపొందించి ముందుకు తీసుకుపోయి ఇప్పుడు ఏదైతే ఈ కాంగ్రెస్ కబంధ హస్తాల్లో చిక్కుకొని తెలంగాణ స్టేట్ ఏ రకంగా ఇబ్బందులు పడుతున్నదో, దాని తర్వాత ప్రజలు ఏ రకంగా అంటే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఇప్పుడు మళ్ళీ ఇక్కడ పునరావృతం అవుతున్నాయి. ఏ విషయంలో చూసినా కూడా అది పరిపాలనలో కావచ్చు, కరెంటు విషయంలో కావచ్చు, నీళ్ల విషయంలో కావచ్చు, సంక్షేమ రంగంలో కావచ్చు, ఏ విషయంలో అయినా ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న పరిస్థితులకు ఇప్పటికీ ఏమాత్రం కూడా తేడా కనపడడం లేదు. కనుక మరొక ఉద్యమానికి సిద్ధం కావాల్సినటువంటి అవసరం ఏర్పడ్డది. ఆ బాధ్యత టీఆర్ఎస్ పార్టీ పైన మళ్ళీ పడడం జరిగింది కనుక
ఆ బాధ్యత నెరవేర్చడం కొరకు పార్టీకి నూతన జవసత్వాలు అందించాలి. క్షేత్రస్థాయి నుండి పార్టీని నిర్మాణం చేయాలి. అదేవిధంగా ఎమ్మెల్యేలు పార్టీ పటిష్టంగా ఉన్నది, క్యాడర్ బలమైన క్యాడర్ ఉన్నది, ఉత్సాహవంతమైనటువంటి లీడర్షిప్ ఉన్నది. ఇవన్నీ ఉన్నాయని దీన్ని ఇప్పుడు ఒక క్రమ పద్ధతిలో నడిపించేటువంటి ఒక సమరశీలత్వాన్ని దీనికి అందించి ముందుకు తీసుకుపోవాలనేటువంటి ఉద్దేశం. ఇదే ఈ సంవత్సరం ఇప్పుడు ఏప్రిల్ 27 తోటి 20 సంవత్సరాలుగా వస్తుంది కనుక సిల్వర్ జూబ్లీ ఉత్సవాలు ఏ రకంగా నిర్వహించాలి, ఒక బహిరంగ సభ ఏర్పాటు చేయడం, తర్వాత స్థానిక సంస్థలు రాబోతున్నాయి. ఆ స్థానిక సంస్థల లోపల మరి గ్రామాల లోపల ప్రస్తుత ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ 420 హామీలు ఎగవేత కావచ్చు, 6 గ్యారంటీలను తుంగలో తొక్కడం కావచ్చు, ఇంకా రకరకాల ఇంకా కేసీఆర్ గారిని వ్యక్తిగతంగా హననం చేయడం, అంటే క్యారెక్టర్ అసాసినేషన్ చేసి పబ్బం గడుపుకునే పద్ధతులు ఏ రకంగా కొనసాగుతున్నాయో, ఆ రోజు మోసపూరితంగా అమలు కావాలని తెలిసి కూడా హామీలు ఇచ్చి గద్దెనెక్కి ఏ రకంగా ప్రజలను మోసపుచ్చడం జరిగిందో ఇవన్నీ కూడా ప్రజలకు గ్రామాల లోపల తెలియజేసి మళ్ళీ ఇప్పుడు ప్రజలు కోరుతున్నారు. ప్రజలు సంపూర్ణంగా ఇవాళ కేసీఆర్ గారి పట్ల వాళ్లకు సానుభూతి ఏర్పడ్డది. నిన్న సారు యొక్క జన్మదిన సందర్భంగా ఎర్రవెల్లి లోపల చూసినట్లయితే వేలాది మంది ప్రజలు గుమిగూడి సారు జన్మదిన శుభాకాంక్షలు చెప్పడానికి రావడం జరిగింది. అందులో ఒక ప్రత్యేకత ఉన్నది. చాలామంది కూడా మొత్తం 95% యువకులు చాలా ఉత్సాహంగా, తర్వాత నూతనోత్తేజంతో వారు సార్కు శుభాకాంక్షలు తెలపడానికి వచ్చారంటే ఏ రకంగా సారు పట్ల ఒక అభిమానము గౌరవము ఏర్పడ్డదో, సారు లేని తనాన్ని ఏ రకంగా వాళ్ళు ఒక లోపంగా భావిస్తున్నారు అనేది అర్థమైంది. కనుక మళ్ళా ఒక ఉద్యమానికి స్వీకారం చుట్టాలి. తెలంగాణ అనే రాష్ట్రాన్ని కాంగ్రెస్ కబంధ హస్తాల నుండి ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆ ఆంధ్ర వలసవాదుల చేతుల్లో నలిగిపోయిన తెలంగాణను విముక్తి చేసినట్టు ఇప్పుడు ఈ కల్లబల్లి కాంగ్రెస్ కబంధ హస్తాల నుండి తెలంగాణను బంధ విముక్తను చేయడం కొరకు మళ్ళీ ఒక ఉద్యమానికి స్వీకారం చుట్టాలని చెప్పి కేసీఆర్ గారు భావిస్తున్నారు. ఆనాడు 2000 సంవత్సరంలో తెలంగాణ వాదం కానీ నినాదం కానీ శూన్యంలో వేలాడుతున్నప్పుడు భంగపడ్డ తెలంగాణను బంధ విముక్తను చేయడానికి ఏ రకమైనటువంటి వ్యూహాలు పోరాటాలు రూపొందించి ముందుకోవడం జరిగిందో ఇప్పుడు కూడా ఈ కాంగ్రెస్ యొక్క మోసం వలన వాళ్ళ యొక్క అమలు కాని హామీల వలన ఏ రకంగా భంగపడ్డారో ప్రజలు, ఎట్లా ఏ రకంగా తెలంగాణ భంగపడ్డదో మళ్ళీ భంగపడ్డ తెలంగాణను మళ్ళీ బంధ విముక్తన చేయడానికి కేసీఆర్ గారు బయలుదేరేటువంటి సమయం ఆసన్నమైంది. దాదాపు 15 నెలలు కావస్తుంది. తెలంగాణ సంక్షేమాలన్నీ కూడా ఇవాళ సంక్షోభంలో నెట్టుకుపోయినాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంపై ఏ మేరకు పోరాటం చేయనుంది, ఆ పోరాటానికి సంబంధించి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎలాంటి దిశానిర్దేశం చేయనున్నారు ఈ రానున్న 3.5 సంవత్సరాలు? అదే ఇప్పుడు ప్రభుత్వము ఏ రకంగా మోసపూరితమైనటువంటి హామీలు ఇచ్చిందో, ఏ రకమైనటువంటి అమలుకు వీలు కాని వాగ్దానాలు చేసిందో వాటన్నిటినీ ప్రజలకు వివరించి చెప్పి ఎక్కడికక్కడ ప్రజాస్వామ్య పద్ధతిలో ఒక శాంతియుతమైనటువంటి మార్గంలో ఉద్యమాన్ని ఏ రకంగా నడిపినామో అదే మార్గంలో మరి ప్రభుత్వ విధానాల మీద, బూటకపు హామీల మీద, అదేవిధంగా వాటిని నెరవేర్చాలని ఇచ్చిన హామీలను నెరవేర్చే విధంగా పోరాటాలను రూపొందించుకోవడం అనేది ఏ రకంగా రూపొందిస్తే బాగుంటుందనే ఇప్పుడు కేసీఆర్ గారు ఈరోజు విస్తృత స్థాయి రాష్ట్ర వ్యాప్తమైనటువంటి కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ప్రజాప్రతినిధుల విస్తృత స్థాయి సమావేశం. దీంట్లో కేసీఆర్ గారు మళ్ళీ ఒకసారి మరి సమరశంఖం పూరించబోవడానికి సిద్ధమవుతున్నారు. 15 నెలలు అయింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి. కేసీఆర్ గారు కూడా దాదాపు 14 నెలలు మరి చాలా గంభీరంగా మౌనంగా పరిస్థితులు గమనించుకుంటూ అంచనా వేసుకుంటూ రావడం జరిగింది. ఇక నోరు మూసుకుంటే బాగుంటుంది, ఇప్పటికు ఇక బయటకు రాకుంటే బాగుండదు అనేటువంటి ఉద్దేశంతో వారు ఇప్పుడు గలం విప్పనున్నారు. ప్రజలకు ముఖ్యంగా టీఆర్ఎస్ క్యాడర్కు ఒక నూతన ఉత్తేజాన్ని, ఆ రోజు జై తెలంగాణ అంటే ఏ రకంగా ఉత్తేజభరితంగా జనం కదిలిరో మళ్ళీ ఇప్పుడు జై తెలంగాణ ఈ యొక్క కాంగ్రెస్ నుండి తెలంగాణను విముక్తి అనేటువంటి
మార్గంలో ముందుకు పోవడానికి ఇవాళ కార్యక్రమాలు రూపొందించుకోవడం జరుగుతుంది. వాళ్ళ అయితే మనతో మాట్లాడడానికి యాకూబ్ రెడ్డి ఉన్నాడు. చెప్పండి అన్న, ఇవాళ అంటే ఈ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చాలా రోజుల తర్వాత వాళ్ళు వస్తున్నారు, అనేక అంశాలను కూడా మౌనంగా ఉండి పరిశీలించారు. మొన్నటికి మొన్న కూడా చెప్పారు, నేను ఖచ్చితంగా బయటకు వస్తాను, నేను ఖచ్చితంగా రైతాంగం కావచ్చు ఎదుర్కొంటున్న సమస్యలు అన్నిటిపైన కూడా నేను పోరాటం చేస్తానని చెప్పారు. ఇవాళ ఈ సమావేశంలో ఎలాంటి దిశానిర్దేశం పేరున్నారు? అలవి కానీ హామీలకు సమయం ఇచ్చి వారు నెరవేర్చలేనివి అని సమాజానికి అర్థమయ్యి సమాజం కూడా నిన్న ఎర్రవెల్లిలో తండోపతండాలుగా వచ్చి వారిని దర్శించుకొని ఒక దైవ దర్శనంలాగా భావించి వారి యొక్క ఆశీర్వచనం తీసుకొని మున్ముందు కూడా ఈ సమావేశం ద్వారా దిశానిర్దేశం అనేది యావత్ ప్రజానికానికి లోకానికి కూడా సారు రంగంలో రాకముందే సామాన్య కార్యకర్తలు సైతం ఆడ సమిధల్లాగా గ్రామాల్లో పోరాడుతున్నారు. ఆ పోరాటం పటిమ శక్తిని తోడుగా సారు కూడా వివిధ రూపాలలో జరిగే కార్యక్రమాలకి త్వరలో మరి జిల్లాల నియోజకవర్గాల ఒక బహిరంగ సభ కూడా చేయబోసి దాని ద్వారా కూడా యావత్ ప్రజానికానికి కూడా దిశానిర్దేశం చేసి మన మేలుకొల్పి ఆ అలవిగాని హామీలను నెరవేర్చనప్పుడు వాళ్ళ గద్దె దిగి మనం గద్దెనెక్కే విధంగా పోరాటంలో రానున్న స్థానిక స్థానాలను కూడా ఉత్తేజితమై చేసి మొత్తం గ్రామాలు మండలాలు మొత్తం జిల్లాలు కూడా గులాబీమయమయ్యి దాని యొక్క సార్థకతను రానున్న సార్వత్రిక ఎన్నికలకు ఉపయోగపడతారు. ఓకే, ఇవాళ ఏదేమైనప్పటికీ గత 15 నెలలుగా కేసీఆర్ మౌనంగా ఉన్నారని చెప్పేసి ఏదైతే అంటారో వారంతా కూడా వాళ్ళ కేసీఆర్ రాక కోసం ఎదురు చూస్తున్నారు. ఇలా గత 15 నెలల కాలంలో సంక్షేమం కాదు సంక్షేమం దిశగా ఉంది. ఇవాళ ఏ ఒక్క వర్గం కూడా ఒక మంచి వాతావరణం లేరు కనుక ఖచ్చితంగా రానున్న రోజుల్లో బీఆర్ఎస్ క్యాడర్కి, బీఆర్ఎస్ కార్యకర్తలకి, బీఆర్ఎస్ ముఖ్య నాయకులకంతా కూడా ఈ సమావేశంలో దిశానిర్దేశం చేయనున్నారు. ఓటు స్టూడియో.